విశాల్ కృష్ణారెడ్డి ఇతను ఒక ప్రముఖ నటుడు, ముఖ్యంగా తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక పెద్ద స్టార్. తెలుగు వాళ్ళు అన్నప్పుడు పందెం కోడి లాంటి చిత్రాల్లో ఇతను నటించాడు. మీకు ప్రతి ఒక్క డబ్బింగ్ చిత్రము కూడా ఇక్కడ కూడా మీకు టాలీవుడ్లో కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, మొన్న చూడండి, మద గజ రాజా అంటే ఎంజీఆర్ అని అంటారు. ఈ చిత్రము మీకు 2012లో రిలీజ్ అవ్వాలి. కానీ మీకు ఏదో గొడవలు, అంటే ఫైనాన్షియల్ గొడవలు అనండి, లేదా దర్శకుడికి హీరోకి పడకపోవడం, ఇలాగా ఎన్నో కారణాల వల్ల 12 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతుంది. ఎప్పుడు జనవరి 12, పొంగల్ కదా, సంక్రాంతి. సో ఈ సందర్భంగా తెలుగులో కూడా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ టైంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అని అంటారు కదా, సో దానికి ఈయన విశాల్ వస్తున్నారు. సో విశాల్ వస్తున్నప్పుడు అతను నడిచే తీరు, ఫ్రెండ్స్ ఇక్కడ ఎందుకు ఈ విషయాలు మాట్లాడాలి అంటే, సినిమా స్టార్స్ అన్నప్పుడు సెలబ్రిటీస్ కదా. సో వాళ్ళ లైఫ్ స్టైల్లో పొరపాటు జరిగితే దాని యొక్క ప్రతిఫలము ఎలా ఉంటుంది అంటే, ఒక సెలబ్రిటీకి ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ప్రజలందరూ ఆలోచిస్తారు. అది విశాల్ లాంటి ఒక పెద్ద స్టార్, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అతనిని వాళ్ళు అలా చూడడం, అసలు అతను అలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఏమైంది, విశాల్కి ఏమైంది, ఎందుకు ఇలా నడుస్తున్నాడు, ఒక స్టేజ్లో స్టేజ్ కూడా ఎక్కలేకపోయాడండి. సో ఇప్పుడు మీకు ఆ చిత్రం యొక్క ఇతనేక హీరో మాట్లాడాలి, మైక్ పట్టుకుంటున్నాడు, ఈ మైక్ ఇలా వణుకుతుంది అంటే మీకు దేహంలో ఎక్కడ బలం లేదు, ఒక షివరింగ్. ఏమైంది మీకు జూన్ నెల కొన్ని వీడియోస్ మీరు చూడొచ్చు. అతను ఎంత లాంటి ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అంటే, మీకు వరస పెట్టి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో ఉన్నాడు. మీకు మంచి మజిల్స్ ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటాడు, గంభీరంగా ఉంటాడు. అంటే వీళ్ళు మీకు నెల్లూరుకి సంబంధించిన ఈ రెడ్డి సామాజిక వర్గం అండి. వాళ్ళ నాన్నగారు కృష్ణారెడ్డి గారు, నాకు తెలిసి వీళ్ళ ఇల్లు చెన్నైలో అన్నానగర్లో ఉంటుంది. ఆయన బెంగళూరులో స్థిరపడ్డారు, అంటే నెల్లూరు నుంచి బెంగళూరు వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. అతను ఒక ఫిలిం యాక్టర్ అవ్వాలి అనేది అతని కళ. తరువాత వాళ్ళు చెన్నై షిఫ్ట్ అవ్వడము, ఎన్నో ప్రయత్నాలు. నేను సినిమా హీరోగా పనికిరాను, ఒక నటుడుగా ఎదగలేను అని అనుకొని, సరే చిత్రాలు నిర్మిద్దాము అని చెప్పి పెద్ద పెద్ద చిత్రాలు. ఇప్పుడు శరత్ కుమార్ లాంటి, ఆ రోజుల్లో శరత్ కుమార్ అంటే చాలా పెద్ద స్టార్, అతనితో కూడా ఈయన చిత్రాలు తీశారు. అలాంటిది ఇతనికి 2 కుమారులు. ఒక అబ్బాయి ఏమో విక్రమ్ కృష్ణారెడ్డి, తరువాత విశాల్ కృష్ణారెడ్డి అంటారు. వీళ్ళ అన్నయ్య, విశాల్ వాళ్ళ అన్నయ్య కూడా సినిమా నటుడు, ప్రయత్నాలు చేశాడు. తర్వాత నిర్మాతగా కూడా ఎన్నో చిత్రాలు తీశాడు, పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ తండ్రి గారి కళను నిజము చేయడంలో విశాల్ ఎంతెంత ఎఫర్ట్స్ పెట్టారు అంటే, ఫస్ట్ 3 చిత్రాలు కూడా సూపర్ హిట్ అండి. ఇది రేరెస్ట్ కేసు. ఒక కొత్త నటుడు రావడము, ఒక చిత్రము హిట్, మళ్ళీ ఇమీడియట్గా 2వది 3వది కూడా హిట్ అవ్వడంతో ఇతను వేరే లెవెల్లోకి వెళ్ళిపోతాడు అని అందరూ పూర్తిగా నమ్మారు. అలాగే ఉండింది, కెరియర్ కూడా అలాగే ఉండింది. సడన్గా మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతను నడవలేక, అసలు స్టేజ్ మీద నిలబడలేక ఇమీడియట్గా కూర్చుండిపోవడం. సో మీకు యాంకర్ హోస్ట్ ఏం చేశారు, విశాల్ గారికి ఒక వైరల్ ఫీవర్ వచ్చిందండి, కాబట్టి మీకు బలహీనంగా కనిపిస్తున్నారు, త్వరలోనే కోలుకుంటారు అని చెప్పి వాళ్ళు కవరప్ చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే, గత 6 నెలల నుంచి కూడా ఇతని పొజిషన్, ఇతని హెల్త్ అనేది చాలా చాలా డిటోరియేట్ అయిపోవడం, లేచి నిలబడే పరిస్థితి కూడా లేదు. 6 నెలల్లో విశాల్ ఎక్కడా కూడా కనిపించడం లేదు. అంత యాక్టివ్గా ఉండే ఒక హీరో సడన్గా ఏమైంది, ఇతనికి ఏమైంది, ఎక్కడ బయట కనిపించడం లేదు. ప్రతిరోజు జిమ్కి వెళ్ళేవాడు అక్కడికి వెళ్ళడం లేదు, ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాలు పంచుకునే వ్యక్తి కనిపించడం లేదు. ఏమైంది, ఒక్క వైరల్ ఫీవర్ అండి. మీకు నాకు వైరల్ ఫీవర్ వస్తే ఏంటి, చిన్నపాటి మందు తీసుకుంటాం, 2-3 డేస్లో మనం రికవర్ అయిపోతాం. అలాంటిది వాళ్ళకి డబ్బు కొదవా, ఎంతంత మంది ఉంటారు, ఎలాంటి డైటీషియన్స్ ఉంటారు, పెద్ద పెద్ద డాక్టర్లు ఉంటారు కదా, 6 నెలల పాటు వైరల్ ఫీవర్ ఏంటి. సో దేన్నో వీళ్ళు కప్పిపుచ్చుతున్నారు, బయట చెప్పడం లేదు. కానీ ఇక్కడ మీరు కారణాలు, ఇప్పుడు సెలబ్రిటీస్ అన్నప్పుడు మీరు ఈ కారణాలు తెలుసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళను ఫాలో అయ్యేవాళ్ళు లక్షల మంది ఉంటారు. ఆ పొరపాటు మళ్ళీ ఎవరూ కూడా చేయకూడదు. మరి ఇతనికి వచ్చిన ప్రాబ్లం ఏమిటి అంటే, ఒక రీజన్, అంటే ఒక యూట్యూబర్ చెప్పే రీజన్ చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మీకు వాడు వీడు అని తెలుగులో ఒక చిత్రం వచ్చిందండి.
వాడు వీడు చిత్రంలో విశాల్ మెయిన్ రోల్, అతనితో పాటు ఇంకొక హీరో కూడా. తమిళ్లో అవన్ ఈవెన్ అని చెప్పి తీశారు. దీనికి దర్శకుడు, ప్రముఖ దర్శకుడు బాలా అనబడే ఒక డైరెక్టర్. సో మీకు అందులో ఏంటంటే విశాల్ మీకు మెల్లకన్నుతో కనిపిస్తారు. సో ఇప్పుడు ఈ మెల్లకన్ను ఉంది చూసారా, దీన్ని ఇంకా పర్ఫెక్ట్గా తీసుకురావాలి అని చెప్పి డైరెక్టర్ అడగడంతో ప్రతి సన్నివేశంలో కూడా ఈ ప్రయత్నం. సో మెల్లకన్నుతోనే కనిపించాలి. ఏది యావత్ చిత్రములో మీకు కామెడీ అప్పుడు, సీరియస్ అప్పుడు, ఏడుస్తున్నప్పుడు మెల్లకన్నుతోనే ఉండడం అంటే ఎంత కష్టమో చూడు. ఒక నటుడికి ఇది చాలా పెద్ద పరీక్ష. దాంతో దర్శకుడు అలాగే మిగతా వాళ్ళు ఆలోచించి ఒక చిన్నపాటి సర్జరీ చేస్తే మీకు ఈ చిత్రంలో చాలా చాలా రియలిస్టిక్గా మెల్లకన్ను ఉన్నట్టే కనిపిస్తారు కదా అని చెప్పి అనుకోవడంతో ఆ రోజుల్లో విశాల్ అప్కమింగ్ హీరో. సో ఆ చిత్రం అంటే బాలా అంటే మీకు నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ అండి. కాబట్టి అతని చిత్రం అన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఒక సర్జరీ అనేది చేశారు. ఆ టైంలో ఈ పర్ఫార్మెన్స్కి విపరీతమైన ఫాలోయింగ్. జనాలు విశాల్ ఏంటి, అసలు ఈ నటన ఏంటి, అద్భుతం, ఇలాగా అలాగా అని మాట్లాడారు. కానీ ఏమైంది, అతి ఉత్సాహంతో ఈ సర్జరీ చేసుకున్నారు కదా ఈయన. దాంతో ఈయనకి వన్ సైడెడ్ హెడేక్, దీన్ని మైగ్రేన్ అని కూడా అంటాం. మైగ్రేన్ అన్నప్పుడు ఎన్నో రకాలు ఉంటాయండి. సో ఇప్పుడు ఈ వన్ సైడెడ్ హెడేక్ అనేది స్టార్ట్ అయింది. సో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం లేదండి, ఇది మీకు చిన్నపాటి సమస్య, తలనొప్పే కదా అని మందులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలాగ కొన్ని ఏళ్ల తరబడి ఇతను ఈ మందులు వాడడం, తలనొప్పి వచ్చినప్పుడల్లా మందులు వాడడం, వాడి 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 టోటల్గా ఇతని బ్రెయిన్ ఫంక్షనింగ్ అనే దాని మీదే చాలా పెద్ద ఒత్తిడి. ఇది తనకి తెలియలేదు. మామూలుగా జిమ్కి వెళ్ళడము, మీకు అక్కడ వర్కౌట్స్ చేయడము. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం అండి, ఈ హీరోలనంతా గమనించారనుకోండి, వాళ్ళ యొక్క క్యారెక్టర్ కోసరము అందులో పరకాయ ప్రవేశం చెయ్యాలి అనుకొని విపరీతమైన వర్కౌట్స్ అనేవి చేస్తారు. ఎవరైనా యువకులు చూస్తూ ఉంటే మీరు జిమ్కు వెళ్ళండి, ఏరోబిక్స్ చేయండి, మీకు కావాలంటే థ్రెడ్మిల్ చేయండి, ఇవన్నీ చెయ్యండి, కానీ ఎప్పుడూ కూడా వెయిట్స్ అనేవి మొయ్యకండి. మీరు మీ మజిల్స్ చూసుకొని ఆనందిస్తారు, కానీ ఒక 40 ఏళ్ళు దాటిన తరువాత మీకు సివియర్ హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. మీరు ఖచ్చితంగా మీ బలాన్ని కోల్పోతారు, మీ నరాలంతా కూడా బలహీన పడిపోతాయి, మీరు ఎన్నో ఇబ్బందుల్లోకి లోనవుతారు. కాబట్టి వెయిట్లు మోయడం, ఎందుకంటే నేను కూడా ఈ పని చేసిన వాడినే. నాకు కూడా ఒక ట్రైనర్ ఉండేవారు, మణి గారు అని చెప్పి. 5 సార్లు ఆయన మిస్టర్ చెన్నై, కానీ ఆయన 52 ఏళ్లకే హార్ట్ అటాక్ వచ్చి మరణించారు. ఇలా ఎన్నో వీడియోస్లో మాట్లాడాం, మీకు పునీత్ రాజ్ కుమార్ విషయం కూడా మాట్లాడాం. వెయిట్లు మోయడము అనేది మాత్రము చాలా చాలా ప్రమాదం అండి. ఈ పని చెయ్యకండి, వర్కౌట్ చేయండి, బాగా స్వెట్టింగ్ రానియండి. అలాగే ఇవాళ స్టెరాయిడ్స్ ఉండే డ్రింక్స్ అనేవి అమ్ముతున్నారు. వాటిని వీళ్ళకి ఆ క్యారెక్టర్లో ఈ మజిల్స్ ఎలా ఉండాలి, ఈ దేహము ఎలా ఉండాలి, ఇవే చూసుకుంటారు. కానీ రేపు వయసు పెరుగుతున్నప్పుడు దీని యొక్క సమస్య ఏంటనేది వీళ్ళు గుర్తించలేదు. ఆ రోజు ఆ సర్జరీ చేసుకోకపోయి ఉండుంటే ఇవాళ విశాల్ గారు బాగానే ఉండేవారు కదా. కంటిన్యూస్ మందులు వాడడము, ఈ స్టెరాయిడ్స్ వాడడము, మళ్ళీ వర్కౌట్స్ అని చెప్పి జిమ్ముల్లోకి వెళ్ళి వెయిట్లు మోయడము, ఇదంతా మీరు గమనించారనుకోండి, మెల్లమెల్లగా ఇతని యొక్క దేహము బలహీన పడిపోతుందనేది ఈయన గమనించలేదు. ఇవాళ రాజ్ కుమార్ అనబడే ఈయన పర్సనల్ డాక్టర్ ఆయన ఏం మాట్లాడుతుంటే, ఆ వైరల్ ఫీవర్ అండి తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, ఇది ఎంత ఒక డేంజర్ అంటే చూడండి, ఆ ఈవెంట్ అయ్యింది, ఫినిష్ అయ్యింది, ఈ విశాల్ గారు వచ్చి కారులో కూర్చున్నారు, నేరుగా చెన్నైలో ఉండే ఒక ప్రముఖ హాస్పిటల్, అక్కడికి వెళ్ళి ఈయన అడ్మిట్ అయిపోయాడు. 4 to 5 days ఈయన రెస్ట్ తీసుకోవాలి. 6 నెలల నుంచి రెస్ట్ తీసుకుంటున్న వ్యక్తి ఇంకా 3-4 నెలలు ఏం రెస్ట్ తీసుకుంటారండి? కానీ డాక్టర్లు ఇలాగే చెప్తారు. ఇప్పుడు ఇతను ఎలా రికవర్ అవుతాడు? ఇప్పుడు చాలామంది ఏం మాట్లాడారు, ఇదంతా ఫేక్ అండి, జస్ట్ ఆ సినిమా ప్రమోషన్ కోసం ఇలాంటి ఒక వేషముతో ఈయన వచ్చాడు అంటే ఆ మైక్ వణకడం ఏంటి, కూర్చోలేకపోవడం ఏంటి, వెంటనే అక్కడ కూలబడిపోవడం ఏంటి? ఎంతెంత మంది చిత్ర నిర్మాతలు చూస్తూ ఉంటారు. ఒక హీరో అలాంటి ప్రజెంటేషన్ అక్కడ ఇవ్వగలరా? కాబట్టి విశాల్ జీవితం నేర్పించే గుణపాఠం ఏమిటి? మీరు ఎక్కువ వర్కౌట్స్ చేయకండి, అలాగే మందులు అనేవి కంటిన్యూస్గా ఇయర్స్ టుగెదర్ వాడకండి. మరి ఇంత పెద్ద స్టార్కి ఇలాంటి ఒక సమస్య అంటే ఆ విజువల్స్, ఆ దృశ్యాలు చూస్తూ ఉంటేనే మనకు తెలియని బాధ కలుగుతుంది. మరి విశాల్ లాంటి ఒక నటుడు మనకు నేర్పించే గుణపాఠాలు ఏమిటి? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.